హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం పీనట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఇడ్లీలోకి, దోశలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఒక గ్లాస్ పల్లీలు కూడా వేసుకుందాం. ఇప్పుడు పల్లీలు అనేవి మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా పల్లీలు ఫ్రై చేసుకోవడం వల్ల మన చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. చూసారు కదండి, కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు యాడ్ చేసుకుందాము. కొంచెం చింతపండు యాడ్ చేసుకుందామండి. ఒక 4 వెల్లుల్లి రెమ్మలు అండ్ జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్స్, మీ రుచికి సరిపడా సాల్ట్ ఇవి వేసుకొని మనం మిక్సీలో బ్లెండ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందామండి. చూసారు కదండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా రావాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ లూజ్ చేసుకోండి. ఇప్పుడు పోపు కోసం మనం స్టవ్ వెలిగించుకొని పోపు దినుసులు యాడ్ చేసుకుందాము. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. చూసారు కదండి, మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మన పోపుని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలో యాడ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రావణి ప్రసాద్ ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుంటాను.